ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఒక డ్రీమ్ హోమ్, అది ఫ్లాట్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ల్యాండ్ కావచ్చు, ఏదైనా మనం కొనాలి అన్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో దీని గురించి ఇంకొంచెం క్లియర్గా మనం తెలుసుకుందాము. మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలాంటి ప్రాపర్టీ అయితే బెస్ట్ అనేది కొంచెం క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు. మాట్లాడదాం. రాజేష్ జాడి గారు, నమస్తే అండి. నమస్తే అండి. రాజేష్ గారు, మీరు కూడా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి మిమ్మల్ని కూడా ఈ క్వశ్చన్ చాలా మంది కస్టమర్స్ అడిగే Exactly. ఉంటారు. సో మా బడ్జెట్లో లేదంటే మాకు ఏది బెస్ట్గా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? సో దీనికి చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. యాజ్ నేను బ్యాంకర్గా కూడా చేశాను. సో వర్కింగ్ ఇన్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా కూడా చేశాను. అండ్ నేను కూడా స్వతహాగా ఒక మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా అయితే ఇన్వెస్ట్ పెట్టానో అన్న దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇల్లు కొన్నప్పుడు ఫస్ట్ మెజర్ చేసుకోవాల్సింది, ఇల్లు కొనడం వల్ల నా ఫైనాన్షియల్ బర్డన్ ఎంత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అజ్యూమ్ దట్ మనకి నెలకి ఒక అమౌంట్ సాలరీ వస్తుంది. ప్రజెంట్ మనం రెంటల్లో ఉన్నాం. రెంటల్లో నుండి కొంత సేవ్ చేసాము. సేవ్ చేసిన అమౌంట్ తీసుకెళ్ళి మనం ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాం. తీసుకుంటున్నప్పుడు ఎక్స్ట్రాగా ఎంత ఈఎంఐ బర్డన్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ బర్డన్ ఎంత పెరిగింది, లేదు ఆ ఇల్లు కొనాలి లేదా ఆ ప్రాపర్టీ కొనాలన్న ఎమోషనల్లో మీరు ఇనిషియల్ అమౌంట్ కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ లోన్ ఏమన్నా తీసుకున్నారా, మళ్ళీ దానికి కూడా పే చేయాల్సి వస్తుంది. సేమ్ టైం ఎవ్రీ మంత్ మనం తీసుకున్న ప్రాపర్టీకి ఈఎంఐ కూడా పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది కొంటున్న ఏదైతే ప్రాపర్టీ ఉందో అందులో మనం ఉండడానికి కొంటున్నామా లేకపోతే రెంట్కి ఇవ్వడానికి కొంటున్నామా. సపోజ్ మిడిల్ క్లాస్ పర్సన్ అనుకున్నాం, లేదు నేనే ఉండాలనుకుంటున్నా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈ ఫైనాన్షియల్ బర్డన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ పే చేస్తున్న రెంట్ కంటే నాకు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది నా ఓన్ ప్రాపర్టీ అవ్వడం వల్ల. సో ఆ అమౌంట్ అనేది ఎక్కువ లేదు, తక్కువ ఉంది, మేనేజబుల్, నెక్స్ట్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మనం బయట పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ గడవడానికి అజ్యూమ్ దట్ 20,000 ఖర్చు అవుతుంది అనుకుందాం మినిమం, ఇది రెంటల్ కాకుండా. అది పెరుగుతున్న ఖర్చులకి నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ 25,000 అవ్వచ్చు. మరి పెరుగుతున్న ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుందా, ఇవి ఆలోచించి ఆ డిసిజన్ తీసుకోవాలి. లేదు మినిమం మేనేజబుల్, నాకు ఇంకా ప్రమోషన్ రావచ్చు, లేదా ఇంట్లో ఇంకొకరు జాబ్ సంపాదించుకోవడానికి ఛాన్సెస్ పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు మిడిల్ క్లాస్. ఇక్కడ కూడా మీ బడ్జెట్ కనుక ఓకే న్యూ ప్రాపర్టీకి సూట్ అవ్వట్లేదు, ఎక్కువగా ఈఎంఐ పే చేసే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు రీసేల్కి వెళ్ళిపోవడం బెటర్. రీసేల్ ప్రాపర్టీకి వెళ్ళదు. లేదు దానికి కూడా నాకు బర్డన్ ఉంది అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఈజ్ రెంటల్లో ఉంటూ ఏదైతే సేవింగ్ ఉందో ఆ సేవింగ్కి తగ్గట్టుగా అవుట్కట్స్లో ఓపెన్ ఫ్లాట్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకు ఆ ఓపెన్ ఫ్లాట్ తీసుకోవడం వల్ల మీ అమౌంట్ అనేది మీ మైండ్ సెట్, ఎస్పెషల్లీ ఇక్కడ మైండ్ సెట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఆ అమౌంట్ అక్కడ లాక్ అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటే నేను అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఉంటుంది. సేమ్ టైం సిటీ అవుట్కట్స్లో ఆ ఏరియా గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తీసుకున్నారు ఓపెన్ ఫ్లాట్, 5 years తర్వాత ఆ ఏరియా గ్రో అయింది అండ్ మీరు అటువైపు మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు మీ ఇన్కమ్ కూడా 5 yearsలో కొంత గ్రో అవ్వచ్చు. సో మీరు లోన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేవి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో దీనికి ఈజీ అవుతుంది, కానీ మీకు ఆల్రెడీ ఒక ల్యాండ్ అనేది ఉండిపోయి ఉంటుంది. అదే ఎందుకు ఈ ఆప్షన్ బెటర్ అంటున్నా అంటే, మీరు ఇమీడియట్గా కొని ఇమీడియట్గా ఫైనాన్షియల్ బర్డన్ ఫేస్ చేసే కంటే మీ దగ్గర ఉన్న అమౌంట్కి ఎక్కడైతే సూటబుల్ ఏరియా ఉందో అక్కడ కొనేసుకొని ఓ 5 years మళ్ళీ రెంటల్లోనే ఉండి అప్పుడు మీరు అక్కడ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. సో దీనికి మళ్ళీ ఏంటి, మనం వేరే వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఫీచర్స్ ఏమున్నాయి, డెవలప్ ఏమవుతుంది అనేది. అప్పుడు ఈ మిడిల్ క్లాస్ అనుకునే ఏదైతే గోల్స్ ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో అవి ఈజీగా అచీవ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు తీసుకొని బర్డన్ ఫేస్ చేసి ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతూ వేరే ఫైనాన్షియల్ అడ్జస్ట్ చేయలేక పిల్లల గ్రోత్ పెరుగుతూ ఉంటాయి, పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ స్కూల్ వైజ్ కూడా పెరుగుతూ ఉండి ఫైనాన్షియల్గా ఒక ప్రెషర్ వస్తే ఏమవుతుందంటే
మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉండాలని ఇల్లు కొనడం ఒకవైపు అయితే, ప్రజెంట్ మంత్ అండ్ మంత్ ఆ బర్డన్ ఫేస్ చేసి ప్రెషర్కి లోన్ అయ్యి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం అనేది ఇంకొక ప్రాబ్లం. దానికంటే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతోని ఐదర్ నా దగ్గర ఉన్న అమౌంట్ ఎప్పుడు మన దగ్గర మినిమం ఒక 5 to 10 lakhs సర్ప్లస్ ఉండాలి చేతిలో. ఎమర్జెన్సీ ఫండ్ కింద కానీ, ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదా ఎలా ట్యాకిల్ చేయాలనేది ఉన్నప్పుడే డే స్టెప్ తీసుకోవాలి. కానీ అలా లేనప్పుడు ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసుకొని రీసేల్ ఫ్లాట్లోకి కానీ, లేదు నేను వెయిట్ చేయగలను, నాకు ఇమీడియట్గా అక్కర్లేదు అనుకున్నప్పుడు 5 years మినిమం వెయిట్ చేయగలను అనుకున్నప్పుడు ఒక మంచి లొకేషన్ ఐడెంటిఫై చేసి అవుట్కట్స్లో దాన్ని, అది కూడా రీసేల్ అయితే రీసేల్, లేదంటే న్యూ వెంచర్ న్యూ ప్రాపర్టీగా తీసుకుంటే మీ బడ్జెట్కి ఈక్వల్ అయ్యేటట్టు తీసుకొని పెట్టుకోవడం బెటర్. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, ఉన్న బడ్జెట్కి తగ్గట్టుగా ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుందేమో, ఇప్పుడు కాకపోతే తర్వాత కొనలేమేమో అన్న భయాలు చాలా మందికి ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఎలా మనం కంట్రోల్ చేసుకుంటూ మన బడ్జెట్కి తగ్గట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది రాజేష్ గారు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.